సమంత గారు మరియు రాజ్ నిండుమూరి గారు రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. అందులో వాస్తవాలు అవాస్తవాలు ఎన్ని ఉన్నప్పటికీ రూమర్స్ అయితే బాగా స్ప్రెడ్ అయ్యాయి. అయితే ఈ మధ్య కాలంలో ఒక పోస్ట్ అయితే ఫుల్ వైరల్ గా మారింది. సమంత గారు మరియు రాజ్ నిండుమూరి కలిసి ఉండగా సమంత గారి కుక్క ఏదైతే పెంపుడు కుక్క ఉంటుందో ఇది చాలా దగ్గరగా రాజ్ నిండుమూరి గారితో ఉన్నట్లుగా ఒక ఫోటో వైరల్ అవుతోంది. అయితే ఓవరాల్ గా ఇక్కడ కన్ఫర్మేషన్ దొరికినట్టే తెలుస్తోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస విజ్ఞాన్ గారు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. గతంలో ఒకసారి నాగార్జున గారు ఒక ప్రెస్ మీట్ లోనో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఇంట్లో నాగార్జున గారి ఇంట్లో పెంచుకునే కుక్కకి సడన్ గా సమంతను చూడంగానే దగ్గరకు వచ్చేసిందంట అది. అట్లాగే ఇప్పుడు రాజ్ నిండుమూరి ఒక ఫోటోలో ఏంటంటే సమంత గారి డాగ్ బాగా క్లోజ్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా మంది ఈ రూమర్స్ అన్ని ఇప్పుడు నిజమైపోయినట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఓవరాల్గా మీ అజంప్షన్ ఏంటి దీని పట్ల? నేను దీని మీద అజంప్షన్ చేయను. నీకు చాలా సార్లు చెప్పా, వాళ్ళ ఎవరి పర్సనల్ లైఫ్ గురించి నేను మాట్లాడను. నాకైతే వద్దు. అది పర్సనల్ లైఫ్ అనేది అంటే ఇప్పుడు వాళ్ళ సెలబ్రిటీ వాళ్ళు కలిసి ఉన్నా నాకు అనవసరం, కలవకున్నా నాకు అనవసరం. ఆ కుక్క వాళ్ళని కరిచినా నాకు అనవసరం, దగ్గరకు వచ్చినా నాకు అనవసరం. దట్ ఈస్ దేర్ పర్సనల్ లైఫ్. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆన్ దట్. బట్ వాళ్ళ సెలబ్రిటీస్ గా వాళ్ళకి పబ్లిక్ డొమైన్ లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా అవుతుంది? నేను మాట్లాడుకోవడానికి వాళ్ళ సెలబ్రిటీలు అవ్వాలా, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి సెలబ్రిటీస్ అయ్యారు. అనేది మనం ఎందుకు మాట్లాడకూడదు వాళ్ళ గురించి అనేది? నేను దాని గురించి నీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇంతకుముందు గతంలో చెప్పుంటే మళ్ళీ చెప్తాను. ఎదురింటోడి పెళ్ళాం ఏ రంగు బ్లౌజ్ వేసుకుందో మన ఇద్దరం కూర్చొని మాట్లాడకూడదు. అది తప్పు, వాళ్ళ ఇష్టం, అది అంతే. సమంత గురించి మాట్లాడుకుంటే ఆవిడ శుభం సినిమా గురించి మాట్లాడుకుందాం. సరే, ఓకే, చెప్పండి. శుభం సినిమా సమంత చాలా డేర్ తీసుకొని ఇప్పుడు రేపు రిలీజ్కి పెట్టుకుంది. అండ్ ఎందుకు డేర్ తీసుకొని అంటే ఎవరి సహాయం తీసుకోవాలా. ఇప్పుడు శుభం అనే సినిమా కొత్తగా తను ప్రొడ్యూసర్ అయ్యింది. తనకి అది అంటే లైక్ ఒక యాక్టర్స్కి ఎంత బాగా సక్సెస్ అయిందో ఒక నిర్మాతగా తను ఫస్ట్ స్టెప్ ఇది. అది గనక పేలితే ఇప్పుడు ఆ సినిమాతో నాని ఈ రోజు వరకు ఎలా కొనసాగాడు, ఈవిడ కూడా అలా కొనసాగుద్ది. గతంలో భూమిక కూడా అలాంటి స్టెప్ ఒకటి తీసుకుంది తకిటతో. బట్ సినిమా బాగానే ఉంటుంది కాన్సెప్ట్, బట్ ఎందుకనో కొంచెం జనాల్లోకి ఎక్కువ వెళ్ళాలి, కమర్షియల్ గా వర్కౌట్ అవ్వాలి. చాలా మంది ఆర్టిస్ట్ అప్పుడు వాళ్ళు తెలిసిన ఆర్టిస్టులనే పెట్టుకున్నారు. అండ్ ఆవిడ కూడా అందులో క్యామియో చేసింది. సేమ్ శుభం కూడా నాకు అలా కనబడుతుంది, మళ్ళీ క్యామియో చేసింది. అండ్ ఆ క్యామియో ఎందుకు చేసావు నువ్వు అని అడిగితే, నా ఫస్ట్ సినిమా నేను ఎవరిని సహాయం అడగదలుచుకోవాలా, మీరు వచ్చి చేస్తారా నా కోసం, మీరు వచ్చి చేస్తారా అని. నేనున్నా కదా నేనే చేస్తా అని చేసేసా. ఓకే, గుడ్ స్టెప్. అండ్ ఇప్పుడు శుభం ట్రైలర్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత నిజంగా దాని మీద ఒకటి పాజిటివ్ ఇంపాక్ట్ కలిగింది. అండ్ వితౌట్ కాంపిటీషన్ వస్తుంది, ఆమె అదృష్టం. ఏదైనా పెద్ద సినిమా ఇటో అటో ఆ వారమో ఈ వారమో కూడా లేవు. చాలా పెద్ద అదృష్టం అది అట్లా దొరకడం. మహా అయితే సింగిల్తో పోటీ పడుతుంది. సింగిల్ కూడా పర్వాలేదు, ఏదో అప్పుడు ఆ టీజర్ ద్వారా మంచి వాళ్ళని టార్గెట్ చేసి కొంచెం బజ్ క్రియేట్ చేసుకున్నారు. అలా ఇప్పుడు శుభంలో ఎన్నో చచ్చినా చూడాల్సిందే అనేది ఒక ట్యాగ్ లైన్ పెట్టారు. అంటే ఖచ్చితంగా చూడండి, చచ్చినా చూడాల్సిందే అని. లేదు, చచ్చినా చూడాల్సిందే అనేది వాళ్ళ సినిమాలో ఏదో పెట్టుకొని ఉంటారు, దాన్ని వాళ్ళు కావాలని బాగా ప్రమోట్ చేస్తున్నారు. టీవీ సీరియల్స్ని గ్రాప్ చేసుకొని ఓ టైప్ ఆఫ్ హారర్ కామెడీ క్రియేట్ చేశారు. మరి ఎలా ఉంటుందో థియేటర్స్ వెళ్ళేంతవరకు తెలియాలి. ట్విట్టర్ రివ్యూస్ అయితే వస్తున్నాయి, కొంచెం పర్వాలేదు, బాగుంది అని. మరి ఎక్కడ రిలీజ్ అయిందో నాకు తెలియదు. ఐ థింక్ ఓవర్సీస్ లో ఏమన్నా రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఎందుకు రాత్రులు అవుతాయి కదా. నో ఇప్పుడు సమంత కూడా ఒకటో ఏదో ఫ్యాన్స్ తో కలిసి షోలో చూసి పార్టిసిపేట్ మేబీ ఎవరికన్నా వేస్తే వేయొచ్చు. చాలా మంది రివ్యూలు చెప్తున్నారు, ట్విట్టర్ రివ్యూస్, అబ్బా సూపర్ అని. ఎక్కడో ఎవరో చూసుంటారు. సో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది 100%. అండ్ ఆ క్యామియో రోల్ కూడా సమంతకి సంథింగ్ ఏదో వస్తుంది. హీరోయిన్లు ఇలాంటి క్యామియో రోల్ చేసిన ఓదెలపోయింది. మళ్ళీ తమన్నా చేసి అంటే క్యామియో అనుకుంటున్నా, లేడీ అఘోరి క్యారెక్టర్ చేసింది చెప్పాలి. ఓకే, బట్ అది క్యామియో కాదు కదా, అంటే మరీ ఫుల్ లెంత్ కూడా కాదు, బట్ ఇంపాక్ట్ఫుల్ రోల్. ఇప్పుడు దీంట్లో కూడా ఆమె అది క్యామియోనో సినిమా మొత్తం మలుపు తిప్పే రోలో మనకు తెలియదు. వాళ్ళు అప్పటిదాకా భయపడుతుంటే ఒక సొల్యూషన్ గా వచ్చి చంద్రముఖి గారికి అది నన్ను అడిగితే
చంద్రముఖిలో స్వామి వచ్చి సాల్వ్ చేసినట్టుగా సమంత దీంట్లో సాల్వ్ చేస్తుంది ఏదో. ఇక ఓదేళ్ళు మొత్తం తమన్నే సాల్వ్ చేసుకుంటూ వచ్చింది అంతే. బట్ ఆ పిల్లది అది హిట్ అవ్వాల. నేను ఆ ట్రైలర్ చూసినప్పుడే చెప్పాను, నీకు గుర్తుందా, ఇది అటర్ ఫ్లాప్ సినిమా. సో అట్లా చూసుకుంటే ఈ సినిమా శుభం మాత్రం మంచి హిట్ కొట్టుద్ది. హిట్ అంటే గుర్తొచ్చింది, మన లాస్ట్ ఇంకా హిట్ ఫ్లేవర్ లో ఉన్నాం మనం, హిట్ 3 సక్సెస్ తో. సో ఇప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా సింగిల్ కూడా బాగానే ఉంటది. సమంత శుభం మాత్రం ఒక మెట్టు ఎక్కువై కలెక్షన్స్ వర్షం అయితే కురిపిస్తుంది. అండ్ తర్వాత ఆల్రెడీ నిర్మాత నీళ్ళు బాగా పట్టాయి సమంతకి, దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో అంత బాగా ప్రమోట్ చేసుకుంటుంది. ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా ఉండింది. అండ్ చెప్పింది కూడా రిలీజ్ వరకు నేను దీన్ని ప్రమోట్ చేస్తా, రిలీజ్ అయ్యాక నేను దీన్ని ఇంకా ముట్టను, అది జనాలు మోస్తారు, వాళ్ళకి నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు, జనాలకు వదిలేస్తున్నా అని చెప్పింది. ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ నాకు బాగా నచ్చాయి. ఖచ్చితంగా దీంట్లో ఏదో ఉంటది అని ఉంటది. పైగా పిల్లోడికి కూడా మంచి పేరున్న డైరెక్టర్. ఆ సినిమా బండి కొత్త వాళ్ళతో తీసినా అదొక డిఫరెంట్ ఫ్లేవర్, అబ్బాయిలో టేస్ట్ ఉంది. సో ఇది ఆడుద్దని అనిపిస్తుంది. అయితే మొన్న ఒక ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన ఒక దాని గురించి సెలబ్రిటీస్ అందరూ ఒక ఇది పెడుతుంటే సమంత ఒకటి పెట్టింది. అది పాకిస్తాన్ వాళ్ళకి దగ్గరగా ఉందని, వాళ్ళకి కొంచెం వాళ్ళ మీద సపోర్ట్ కన్సర్న్ చూపిస్తున్నారని చాలామంది వ్యతిరేకిస్తున్నారు సమంతని. బట్ ఇఫ్ ఇన్ కేస్ బాయ్కాట్ వరకు వెళ్తే సమంత సిచ్యువేషన్ ఏంటి? అట్లా అనుకిచ్చింది. ఒక తేడాలు ఎలా ఉంటాయంటే, నేను కూర్చోమన్నానండి వాడు అరుస్తున్నాడు అని చెప్తావు, ఇక్కడికి వచ్చి ఎలా కూర్చోమన్నావు ఎకొచ్చా అన్నావు అనుకో, వాడు అరుస్తాడు నీ పైన. కూర్చోండి అనేది వేరు, వాడు చెప్పింది కూర్చోమనే, కానీ ఆ అర్థం చేసుకునే తీరులో ఉంటుంది. అఫ్ కోర్స్ వీడి వెటకారం స్టైల్ కూడా ఉంటుంది. ఇదేంటి, ఇప్పుడు మనం ఆ మాట్లాడే తీరు విన్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ మనం జస్టిఫై చేస్తున్నాం. వీడు వెటకారంగా అన్నాడా, కోపంగా అన్నాడా, ప్రేమతో అన్నాడా అని. పోస్ట్ లో నీ ఫీలింగ్స్ కనపడవు, వాళ్ళు ఏమనుకుని పెట్టారు అనేది. ఆ ఫీలింగ్స్ కనపడాక నీకు ఏ ఫీలింగ్ లో అయితే దాన్ని చూడాలనుకున్నావో అలాగే చూస్తావు దాన్ని. కానీ అలాగే చూసి నువ్వు అలాగే అర్థం చేసుకుంటావు. అవతల ఏం చెప్పాలనుకున్నారో దీంట్లో అర్థం ఉండదు. కానీ కొన్ని వందల మందికి అది అలాగే అర్థమైందంటే అట్లాగే అర్థమైద్ది. 100 మందికి 1,00,000 మందికి అర్థమైనా కూడా అది కరెక్ట్ అని కాదు. 1,00,00,000 మందికి అర్థమైనా అది కరెక్ట్ కాదు. ఎవడైతే రాశాడో వాడిని అడగండి, వాడు ఏమనుకొని పెట్టాడు అనేది. అది అదే, మిగతా వాళ్ళకి ఎలా అర్థమైనా అది కాదు. నాకు డౌట్ ఏంటంటే సెలబ్రిటీస్ అంతా డైరెక్ట్ గా వాళ్ళ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు పెడతారని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి టీం ఉంటుంది, ఆ టీం హ్యాండిల్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఆ టీం హ్యాండిల్ చేసినా ఏది పడుతుంది పెట్టడానికి ఫస్ట్ వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకుంటారు. పర్మిషన్ కూడా కాదు, అసలు ఆ సృష్టికర్తలు వీళ్ళే ఉంటారు. నాకు ఇలా అనిపించింది అది పెట్టండి అంటారు, అప్పుడు వాళ్ళు పెడతారు. తప్పెవరిది లేదు, అర్థం చేసుకునేవాడిదే ఎప్పుడు తప్పు, చూసేవాడిదే తప్పు, పెట్టే వాళ్ళది ఎప్పుడు తప్పు ఉండదు. వాళ్ళు ఎవరిని హర్ట్ చేయాలని పెట్టే వాళ్ళకి నీళ్ళు ఎండిపోతే నీళ్లు పాపం ఉండవు కదా అని హిందూస్ దానికి యాక్చువల్ గా సమంత పెట్టిన పోస్ట్ అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం జరిగింది, పోప్ ఫ్రాన్స్ చనిపోయాడు, ఓకేనా, ఈ పక్కనేమో అనుకోకుండా సింధు నది జలాలు ఆపేశారు. ఆయన చనిపోయిన డేట్ చూడండి, 5th ఏమో చనిపోతే ఇక్కడ ఇదేదో టైంకి అయ్యింది. పోప్ ఫ్రాన్సిస్ నది నీళ్లు నది తాగదు, ఏ చెట్టు గాలి అనుభవించదు, ఆ పండు తినదు, అట్లా సృష్టికి సంబంధించిన ఒక మంచి మెసేజ్ ఇస్తే అది వరల్డ్ లో చాలా ఫేమస్ అయ్యింది. భలే మంచి మాట చెప్పాడు అని. అతను చనిపోయినందుకు తనని RIP చెబుతూ ఆ పోస్ట్ పెట్టుకుంది ఆవిడ. ఆ టైంకి సింధు నదికి దాన్ని అటాచ్ చేశారు ఇట్లా. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు అబ్దుల్ కలాం చనిపోయాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇదే పోస్ట్ పెట్టాడు, ఏ చెట్టు ఆ పండును తినదు, ఏ నది ఆ నీటిని తాగదు అన్నారు. అబ్దుల్ కలాం వర్ధంతి రోజో లేకపోతే ఇంకో రోజో నేను అది పెట్టుకున్నా. ఇప్పుడు అదే టైంకి అక్కడెక్కడో సింధు నది జలాలను వాళ్ళు ఆపేశారు. దాన్ని కలిపి దాసరి విజ్ఞాని ఇలా అన్నాడని ముడి పెడతారు. అది అర్థం చేసుకునేవాడిదే తప్పు. అండ్ అలా అర్థమయ్యిందా వీళ్ళకి, ఎవరై నీ బొంద అని చెప్పి ఆవిడ తీసేసింది కూడా, పెట్టిన కాసేపటికి డిలీట్ కూడా చేసింది. కానీ డిలీట్ చేయడం మళ్ళీ ఇంకొకటి కావాలని అని మాకు అర్థమైన తర్వాత డిలీట్ చేసింది అని కూడా అన్నారు. ఎప్పుడైనా సరే అర్థం చేసుకున్న వాడే తప్ప, ఎందుకంటే అర్థం చేసుకున్నాడు ఎప్పుడు వక్రంగానే చూస్తాడే తప్పితే సరిగ్గా ఎప్పుడు ఎవడూ చూస్తావట్ల ఈ రోజుల్లో. చాలా రోజుల్లో ఇంకోట్లే అంటే సెలబ్రిటీస్ ఎప్పుడెప్పుడే తప్పు చేస్తారా, ఎప్పుడెప్పుడు ఏ చిన్నది దొరకపోద్దా దాన్ని క్వశ్చనింగ్ చేద్దామని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఎవరు పోప్ చనిపోయాడు, ఆయన ఒక మంచి మాట చెప్పాడు, ఆ మాటల్లో అది బాగా ఫేమస్ అయ్యింది.
దాన్ని పెట్టుకుంది ఆవిడ. ఎందుకంటే ఒకప్పుడు క్రిస్టియన్ కాబట్టి. ఆవిడ ఇప్పుడు మారినా ఆవిడ రక్త సంబంధికులు ఇంకా మారలా, ఆవిడ స్నేహితులు ఏం మారలా, ఆవిడ ఒకతే హిందూ మతానికి మారింది ఓ కారణం వల్ల. ఆ ఫ్రెండ్స్, తల్లి తండ్రి, అక్క చెల్లెలు వీళ్ళందరూ అందులోనే వేరే మతంలోనే ఉన్నారు. వాళ్ళ మతానికి సంబంధించి ఒక పెద్ద దిక్కు చనిపోయింది. వాళ్ళందరూ స్టేటస్లు పెట్టుకున్నప్పుడు తను కూడా ఒకటి పెట్టుకుంది. దాన్ని మీరు వక్రంగా చూసారు అంతే. దీని ఎక్కడికో సంబంధం లేకుండా లింక్ పెట్టారు. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.